కానీ నేను గమనించిన ఒక ఇండిపెండెంట్గా మనం విశ్లేషించిన కాడికి బైడెన్ అంటే ఆయన మంచిగా చేసే ప్రయత్నం చేసిండు. ఆ యొక్క కరోనా వచ్చినప్పుడు కూడా ఆర్థిక సహాయాలు చేసిండు, ఆ యొక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్లాన్ చేసిండు, బిజినెసెస్కి యొక్క తక్కువ వడ్డీలకి రుణాలు ఇచ్చిండు. సో ఆయన శతవిధాల ప్రయత్నం చేసిండు. కానీ ఆ ఆర్థిక వ్యవస్థ కరోనా వచ్చి కుప్పకూలినాక అంత తొందరగా మళ్ళీ రాదు కదా. అంటే ఆయన మంచి చేసే ప్రయత్నం చేసిండు, కానీ అది ఏమంటారు నష్టం మాత్రం చేయలే, నాశనం చేయలే. ఇంకా ఇప్పుడు ట్రంప్ ఏం చేస్తుండో ఆయన మొత్తం అందరూ ఇబ్బంది పడుతున్నారు. ఇలా టారిఫ్స్ అంటారు. టారిఫ్స్ ఎవరికి వేస్తున్నాడు? వేరే దేశాలకు వేస్తలేడు. ఆ వస్తువు ఇక్కడ దొరకది. ఆ వస్తువు నువ్వు ఇంపోర్ట్ చేసుకుంటే నాకు ఎక్కువ ట్యాక్స్ కట్టాలంటుండు. ఎవడు కట్టాలి? ఆ వేరే దేశపోడు కడుతుంటా? అమెరికా వాడే కట్టాలి అని చెప్పి వాళ్ళకి కోట్ల కేసేసి ఇక్కడ ఉన్న ఈ యొక్క వ్యాపారస్తులు కానీ ప్రజలు కానీ కోట్ల కేసేసితే నీ దగ్గర న్యాయం ఉంది కాబట్టి నీకు అనుకూలంగా తీర్పిస్తే కోర్టును కూడా తిడుతున్నాడు. ఇప్పుడు జామకాయలు ఉన్నాయి, అవి అమెరికాలో వండి మెక్సికోలో వండుతాయి. మెక్సికో నుంచి నేను ఇంపోర్ట్ చేసుకుంటే నాకు ట్యాక్స్ వేస్తే మరి నేను అంటే కంపల్సరీ నేను ఎక్కువ పైసలు ఇచ్చి కొనుక్కోవాలి కదా ఆ వస్తువు. నువ్వు మరి అమెరికాని ఇబ్బంది పెడుతున్నావు, వేరే దేశ పని ఇబ్బంది పెడుతున్నావు, ఇద్దరిని ఇబ్బంది పెడుతున్నావు. ఏం లాభం? ఇప్పుడు ఆ వస్తువు చైనాలో తయారవుతుంది, ఆ వస్తువు అమెరికాలో తయారు చేస్తే ఎక్కువ రేట్ అవుతుంది. ఆ వస్తువుని అమెరికాలో తయారు చేస్తే ఎవడు కొన్నాడు ఆ రేట్కి అన్నప్పుడు ఆ వస్తువుని నేను తక్కువ రేటుకి ఇంపోర్ట్ చేసుకోకుండా నువ్వు టారిఫ్లు వేయడం వల్ల లాభం ఏంది? కొన్ని దేశాల్లో అమెరికా తయారు చేసే వస్తువులు తయారు చేయరు. విమానాలు ఫ్రాన్స్లో ఒకటి ఉంది, కమర్షియల్ విమానాలు తయారు చేసేది. అమెరికాలో ఒకటి ఉంది, బోయింగ్. ఓకే, ఆడ ఎయిర్ బేస్ ఉంది. లేదు యొక్క ఏమంటారు మెడికల్ ఎక్విప్మెంట్స్ ఉన్నాయి, చాలా దేశాలు తయారు చేయాయి. వాటిని అమ్ముకో నువ్వు. లేదంటే నువ్వు వాళ్ళతో ఒక చర్చలు చేసి నేను టారిఫ్లు వేయకుండా నేను ఈ ట్రేడ్ డీల్లో ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్స్ అది డిఫరెన్స్ తగ్గించడానికి మీరే చెప్పండి ఏం చేద్దామని అడగండి. ఒక మీనింగ్ వేలో ఫ్రెండ్లీ వేలో దానికి ఒక పరిష్కారం చూపెట్టాలి. కానీ భయపట్టించి ఇష్టం ఉన్నట్టు ఆ యొక్క కాంగ్రెస్తో ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ సభ్యులు అంటే ఎంపీలతో సంబంధం లేకుండా ఆ యొక్క పార్లమెంటు లాంటి సభలలో ఆ యొక్క చర్చలు చేయకుండా బిల్లులు పాస్ చేయకుండా ఏకపక్షంగా నీ ఇష్టం ఉన్నట్టు చేస్తా అంటే కరెక్ట్ అది? సో రాజేష్ మాడిపల్లి ప్రజలకి ఇంకా అర్థం కావట్లేదు అంటే అవన్నీ చేసుకుంటే మళ్ళీ అన్ని అబద్ధాలు చెప్పుడు ప్రెస్ కాన్ఫరెన్స్కి వచ్చి. ఎవడన్నా గట్టిగా ప్రశ్నిస్తే నువ్వు ఆ మీడియా, నువ్వు ఈ మీడియా, నువ్వు కమ్యూనిస్ట్ టెర్రరిస్టు ఇంకోటి అని వాళ్ళని ఏమంటారు మన దగ్గర వీడు దేశద్రోహి అన్నట్టు. సేమ్ డిట్టో మోడీ ఏం చేస్తుండో ఇక్కడ అదే జరుగుతుంది. ప్రజల్ని ఏమార్చడము లేకపోతే వాళ్ళని బుల్లింగ్ చేయడం. వెరీ అన్ఫార్చునేట్. రాజేష్ మామిడిపల్లి ప్రజలకి ఇంకా అర్థం కావట్లేదు. నాకు నచ్చని వాడే కదా అని సంకలి గుద్దుకుంటున్నారు. ఏమవుతుంది బ్రదర్? ఇప్పుడు ఆయన 86 ఏళ్ళకి వచ్చాడు. ఇప్పుడు మోడీ 75 దాటిండు. చంద్రబాబు నాయుడు 75 ఎంతనో ఉన్నాడు. సో ఏమవుతుంది? 100 ఏళ్ళ కంటే ఎక్కువ అయితే బతికేటోళ్ళు లేరు కదా. ఇంకో 4 ఏళ్ళకు ఎప్పుడో చచ్చిపోయాడు కదా. ఎక్కువ మెయిన్ అయితే వాళ్ళ ఆయన కూడా చచ్చిపోయింది కదా. సో చచ్చిపోతే సిద్ధాంతం పోతుందా? ఇక ఆయన ఒక్కని చంపేస్తే ఇప్పుడు ఆగిపోతుందా? నువ్వు మొత్తం గాజాను నేలమట్టం చేసినా అక్కడ ఉన్న ప్రజల యొక్క ఆలోచన విధాన్ని మార్చినవా కదా? క్యూబాను మొత్తం అష్టదొడ్డం చేసినావు, ఏమైనా అయిందా? వియత్నాంని ఇష్టం చేసినావు. ఆఫ్ఘనిస్తానే రీసెంట్ ఎగ్జాంపుల్. ఆఫ్ఘనిస్తాన్లో ఏమైనా మారిందా? నువ్వు అంత 20 ఏళ్ళు కష్టపడ్డా కానీ మారిందా అక్కడ ప్రజలు? అక్కడ తాలిబాన్ల యొక్క ఆలోచన మారిందా? వాళ్ళ యొక్క అప్పుడున్న వాళ్ళు ఏ చర్య లాని పాటిస్తలేరా? ఇప్పుడు మార్చలేమంట. అంత ఈజీగా మారయి. నీ కల్చర్ నాడ రుద్దుతా అంటే అంత ఈజీగా మారయి. టైం పడుతుంది. అక్కడి ప్రజల యొక్క చైతన్యంతో మారుతాయి అది మెల్లమెల్లగా. సో ఇది రేపొద్దున వాళ్ళ కాళ్ళ కిందికి వస్తుంది. అది అంటే అక్కడ ఏం చేస్తున్నారంటే హింస అనేది సర్వసాధారణం అని ఏం లేదు బ్రదర్. హెజిమని, ఆధిపత్య ధోరణి అంతే. నేను చెప్పినట్టు నాకు కొద్దిగా వని తీసేస్తా అంతే. అంత ఈజీ కాదు. అంత ఈజీ అయితే అట్లా మారుతారే అనుకుంటే అది పొరపాటు. అది అనేక ఎగ్జాంపుల్ చూపెడుతుంది చరిత్రలో. టెంపరీగా మారినట్టు అనిపించినా ఇన్ ద లాంగ్ రన్ మళ్ళీ సేమ్ అవుతుంది అది. ఓకే, సో అంటే అక్కడ
కాబట్టి నేను ఏమంటున్నా అంటే ఈ సమస్యలకి ఏకైక పరిష్కారం శాంతియుతంగా ఒక ఫ్రెండ్లీ వాతావరణంలో ఒక పీస్ డీల్ చేసుకోవడం మాత్రమే సమస్యలకు పరిష్కారం. అది ఇజ్రాయెల్ పాలస్తీనా పెద్ద ఇష్యూ కానే కాదు. టూ నేషన్స్ కింద పాలస్తీనా రికగ్నైజ్ చేసి 45% భూమి వాడికి ఇచ్చేసి 55% వీడు తీసేసుకుంటే ఏ సమస్య రాదు. కానీ ఇజ్రాయెల్కి మొత్తం భూమి గుంజుకోవాలని కుట్ర చేస్తున్నది అంతే, ఏదో ఒక పిచ్చి కారణం చెప్పి. అప్పుడు యుద్ధం జరుగుతూనే ఉంటుంది, ఇట్లానే ఉంటుంది. అది దాన్ని అంత పెద్ద నేషనల్ ఇష్యూ చేసుకోవాల్సిన అవసరం లేదు ఇజ్రాయెల్కి. నీ దేశమే లేదు ఆడ సెకండ్ వరల్డ్ వార్ కంటే ముందు. సింపుల్. దే డోంట్ వాంట్ టు డూ ఇట్, దే వాంట్ టు ఆక్యుపై ఎంటైర్ థింగ్. సో అంటే ఇక్కడ ఏం చేస్తున్నారంటే హింస అనేది సర్వసాధారణం అని చూపెట్టదలుచుకున్నారు. అసలు శాంతి, కానీ హింస ఒకటే కాదు కదా బ్రదర్, ఒక్క ప్రాణ నష్టమే కాదు కదా. ప్రాణ నష్టం ఇప్పుడు అమెరికా సైనికులు పోయింది కదా, ఒక్క ప్రాణ నష్టంతో లేదు కదా. ఇలా అమెరికాకి ట్రంప్ ట్వీట్ చేసిండు మా యొక్క ఏమంటారు మిలిటరీ సామాగ్రి అయిపోతుంది అని. వేరే దేశాల్లో ఉన్నటువంటి అత్యాధునిక టెక్నాలజీ అయినటువంటి మిలిటరీ బేస్లలో ఉన్న, అమెరికా మిలిటరీ బేస్లో ఉన్న వేరే దేశాల్లో ఉన్నటువంటి అన్ని, సౌత్ కొరియాలో ఇంకో దగ్గర ఉన్నాయన్నీ ఇప్పుడు మళ్ళీ ఈ మిడిల్ ఈస్ట్కి తెప్పిస్తున్నాడు. అంటే ఇప్పుడు ఆ దేశాల మీద ఇంకా వేరే దేశాల సౌత్ కొరియా నుంచి సౌత్ కొరియా మీద అటాక్ చేయొచ్చు కదా. సో అమెరికా నష్టం జరుగుతలేదా? జరుగుతుంది, చాలా జరుగుతుంది. ఆ మార్కో రూబియో విదేశాంగ శాఖ మంత్రి చెప్తున్నాడు, ఇరాన్ 100 మిజైల్ తయారు చేస్తే వాటిని కూల్చడానికి కావాల్సిన ఇంటర్సెప్టార్ మిజైల్స్ ని మేము 6 తయారు చేస్తున్నాం అంటున్నాడు. సో వాడు 100 వేస్తే నువ్వు 6 కొడితే మిగిలిన 94 పడతాయి కదా. సో కాబట్టి ఒక్క ఇంటర్సెప్ట్ మిజైల్ ఎంత ఉంటుంది? మిలియన్సా బిలియన్సా? సో కాబట్టి ఓన్లీ ఇరాన్కి ఒక్కదానికి నష్టం జరుగుతుంది ఎవడని సంకల్ప గుద్దుకుంటే వారంతా మూర్ఖులు లేడు. కాకపోతే అమెరికా ఒప్పుకుంటుందా, వాస్తవాలను అంగీకరిస్తుందా, ఓటమిని తన నష్టాన్ని కూడా అంగీకరిస్తుందా అంటే అది వారి విజ్ఞతకు వదిలేదు. కానీ ఇండిపెండెంట్గా రిపోర్ట్ చేసేటోళ్ళు, ఇండిపెండెంట్గా యుద్ధం మీద జర్నలిజం చేసేటోళ్ళు వాళ్ళు వాస్తవాలు అయితే ప్రజలకు చెప్తారు కదా. సో చూపెట్టదలుచుకున్నారు అనేది శాంతి అనేది మాటలు చెప్పడమే తప్ప కరెక్ట్ బ్రదర్. ఏదో ఒక పిచ్చి కారణం చెప్పాలి, ఆధిపత్య ధోరణి అంతే. అలీ సయ్యద్ బాగా గడ్డి పెట్టు భయ్యా, వాస్తవాలు చెప్తారు బ్రదర్. నేను ఎవరికి నెగిటివ్ మాట్లాడతానని పాజిటివ్గా మాట్లాడతాను. నేనేమంటున్నా అంటే శాంతి ద్వారా, చర్చల ద్వారా సమస్యను పరిష్కరించుకో. ఏదన్నా ఆ దేశం అధినేతలు ఏదన్నా సరిగ్గా లేకపోతే ఆ దేశం ఇంటర్నల్గా వాళ్ళు సాల్వ్ చేసుకుంటారు తప్ప ఆ వేరే దేశం కూడా వచ్చి ఆ దేశం మీద ఇష్టం ఉన్నట్టుగా వాళ్ళ దేశ ప్రజలను ఎత్తుకురావడము, వాళ్ళ మీద బాంబులు వేయడము అది కరెక్ట్ కాదు. ఏ దేశమైనా ఇప్పుడు చైనా తైవాన్ మీద ఆధిపత్యం చేస్తా అంటే తప్ప అంటున్నాం. మరి అక్కడ తప్పైనప్పుడు రష్యా ఉక్రెయిన్ మీద చేసేది తప్పైనప్పుడు ఇది కూడా తప్పే కదా. అమెరికా కానీ ఇజ్రాయెల్ కానీ వేరే దేశం మీద చేసేది, వాడి నీ మీద బాంబు వేస్తే నువ్వు వేయాలి, తప్పదు, నీ ఆత్మరక్షణ కోసం. కానీ వాడు వేయకముందే నువ్వే వేస్తే నువ్వు వేయి, ఎవడొద్దంటలేడు, నేను కాపాడుకోవాలి కాబట్టి. వాడు వేయకముందే నువ్వు వేస్తే వాడు వేస్తాడేమో, వాడి దగ్గర ఉన్నదేమో ఊహించుకొని. ఇరాక్లో అట్లే అన్నారు, ఇరాక్లో ఏమైనా దొరికినాయా? ఆలోచించుకోవాలి. ఏం లేదు, ఆధిపత్య ధోరణి అంతే. ఆధిపత్య ధోరణి ఒకటి, వాళ్ళ ఫెయిల్యూర్స్ నుంచి ప్రజల దృష్టి మరల్చడానికి అంతే, రెండే. మన దేశంలో ఎన్నికల ముందు బాంబులు పడతాయి చూడు, ఎవడు చేపిస్తాడు? బీజేపీ వాడే చేపిస్తాడు. అందుకే ఒక్క దాని మీద విచారం జరగదు. సేమ్ సిమిలర్